Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద శానిటేషన్ సిబ్బంది ధర్నా చేపట్టారు. 3 నెలలుగా జీతాలు ఇవ్వలేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గోడును అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 20 నెలలుగా పిఎఫ్లు కూడా ఇవ్వలేదని వర్కర్స్ చెప్తున్నారు. 3 నెలలుగా జీతాలు లేకుండా ఎలా బ్రతకాలంటూ కూడా నిలదీస్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందనేటువంటి మాట. దీనికి సంబంధించి ఎన్నో రోజులుగా మేము చెప్తూ ఉన్నాము. దాదాపుగా 3 నెలలుగా జీతాలు లేకుండా మేము ఏ విధంగా బ్రతకాలి? 1 నెల జీతం ఆపారనంటే అనుకోవచ్చు, కానీ 3 నెలలుగా ఇవ్వడం లేదు. ఎవరిని అడిగినా కానీ స్పందించడం లేదు. ప్రభుత్వ అధికారులు కూడా దీనికి సంబంధించి మా గోడును పట్టించుకోవడం లేదు అనేటువంటి మాట. శానిటేషన్ సిబ్బంది ఒక్కరోజు ధర్నా చేస్తే గట్టిగా మందలించి మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. మేము ఒక్కరోజు కానీ ధర్నా చేస్తే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే శానిటేషన్ సిబ్బంది విషయంలో ఎందుకింత పరిస్థితులు నెలకొన్నాయనేటువంటి మాట ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా మాట్లాడటం లేదు. అలాగే ఆసుపత్రి సిబ్బంది కావచ్చు, ఆసుపత్రి ఉన్నతాధికారులు కూడా ఎవరు మాట్లాడటం లేదు అనేటువంటి మాట. ప్రభుత్వ ఆసుపత్రిలో అపరిశుభ్ర వాతావరణం కావచ్చు, ఇతరత్ర అంటే ప్రతిరోజు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తే తప్ప అక్కడ శుభ్రత అనేది ఉండదు. వాటి విషయంలో పర్టికులర్ గా మెన్షన్ చేసి మమ్మల్ని పాయింట్అవుట్ చేసేటువంటి అధికారులు మా జీతాల విషయానికి వచ్చేటప్పటికి ఎందుకు మిన్నకుండిపోతున్నారు, అంటే ఎందుకు ఆపేస్తున్నారు అనేటువంటి మాట. మేము ఎవరిని అడగాలి? 3 నెలలుగా జీతాలు లేక ఏ విధంగా బ్రతకాలంటూ కూడా వారు వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. వారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. మేము గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తామండి, మెడికల్ డిపార్ట్మెంట్ లో. మరి తెల్లారి పొద్దున్న లేస్తే మేము ఇన్ఫెక్షన్ నివారణలో చేస్తాం పేషెంట్ల దగ్గర. మరి గత కాంట్రాక్టర్ మాకు దగ్గరగా 20 నెలలు, మాకు 22 నెలలు పిఎఫ్లు రావాలి, 9-10 మందికి జీతాలు రావాలి. ఇంతవరకు ఇవ్వలేదు. కలెక్టర్ గారికి, మరి మినిస్టర్ గారికి, మరి మెడికల్ ఎవరికైనా సరే మొత్తం అందరికి మేము లెటర్లు ఇచ్చుకుంటూ వచ్చాము. ఎవరు కూడా స్పందించింది లేదు. మరి ఈ రోజు కాంట్రాక్ట్ కూడా కొత్తగా వచ్చిన ఆయన కూడా మరి 3 నెలలు జీతం రావాలి, 5 నెలలు పిఎఫ్లు రావాలి. అసలు ఏమి ఇవ్వకుండా ఉంటే మేము ఎలా బతుకుతాము? మేము పొద్దున్నే లేచి అక్కడ ఓడపోతే పేషెంట్లు ఉంటారా? పెద్ద పెద్ద అధికారులు, డాక్టర్లు, అందరూ ప్రొఫెసర్లు ఉంటారు అక్కడ. మేము లేదు కాబట్టి మమ్మల్ని పట్టించుకోవాలి వద్దు. అసలు మేమేం చేస్తున్నాం? మేము ఏం చేయట్లేదు. అక్కడ పనులు చేస్తున్నాం కదా. మరి సూపరింటెండెంట్ సార్ వీళ్ళందరూ మమ్మల్ని పట్టించుకోవాలి కదా. మరి వచ్చి మళ్ళీ మేము కాగితం ఇస్తున్నాము, జీతాలు లేవు, పిఎఫ్లు లేవు. మాకు అవన్నీ ఇప్పించాల్సిందిగా మేము కోరుతున్నాము. 120 మంది పనిచేస్తున్నాం మేము. లేవు. అందుకే కాంట్రాక్ట్ కూడా మాకు 20 నెలలు దగ్గర పిఎఫ్లు లేవు. ఒకరికి 70-60 రావాలి, 74 లక్షలు ఫ్రాడ్. మరి మేము అడుగుతున్నాం, ఇవ్వట్లేదు. ఈసారి మేము ఊరుకునేదే లేదు. మేము దగ్గర 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఈసారి మేము గేట్ బయటకు వచ్చేస్తాం, ధర్నా చేస్తాము. మా ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు మేము అసలు లేగము కూడా లేగము. వైద్య రంగాన్ని పట్టించుకోవట్లేదండి. అది మేము ఎలా బతకాలి మరి? సమస్య ప్రభుత్వం చాలా సార్లు వచ్చినాయి సార్, వచ్చినాయి. అసలు మమ్మల్ని పట్టించుకునే నాదులు లేరు. అది పని అయితే మేము చేస్తున్నాం, చీపులు పట్టుకుని ఊడుస్తున్నాం అక్కడ. పని అయితే జరుగుతుంది, పని ఆగట్లేదు. మాకు వచ్చేది మాత్రం రావట్లేదు. మేము న్యాయబద్ధంగా వెళ్దామని, సార్ల మాట వినాలని మేము న్యాయబద్ధంగా పోరాడుతున్నాం. మమ్మల్ని పట్టించుకోవట్లా. న్యాయబద్ధంగా వస్తుంటే పట్టించుకోవట్లా. ఈసారి మేము ధర్నాలు దిగేసి గేట్ బయట ఉంటాం మరి మేము.